వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ నందు రీవెరిఫికేషన్ క్యాంపు వద్దకు వెళ్లి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు దివ్యాంగులు వృద్ధులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి వారికి తాగునీరు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు వృద్ధులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని, సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పెన్షన్ని తీసివేయాలి అని చెప్పారు. రీవెరిఫికేషన్ క్యాంప్ ఏర్పాటు చేసి వారిని ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు కూడా లేకుండా హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారని వాపోయారు. జగన్ ప్రభుత్వంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. ఏ కాడికి పేదవాడికి సహాయం చేయాలని లక్ష్యంగా మానవ దృక్పథంతో వికలాంగులకు, వృద్ధులకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముందుకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలియజేశారు. హాస్పిటల్కి వచ్చిన దివ్యాంగులకు, వృద్ధులకు సరైన మౌలిక సదుపాయాలు అందజేయాలని పేర్కొన్నారు. ఏదేమైనా సరే ఈ రీవెరిఫికేషన్ క్యాంపుకు వచ్చిన దివ్యాంగులు, వృద్ధులకు వీల్ చైర్లు ఏర్పాటు చేసి కేవలం ఒక్క డాక్టర్ కాకుండా 2-3 డాక్టర్లతోటి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల లోపల పూర్తయ్యేలాగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షులు పూర్ణకంటి బాబురావు, పట్టణ పార్టీ అధ్యక్షులు వట్టె మనోహర్, వైస్ చైర్మన్ హఫీజ్ జున్సీసా, ఫిరోజ్ ఖాన్, బీసీ విభాగ అధ్యక్షులు జీవాజీ నరసింహారావు, పట్టణ కార్మిక విభాగ అధ్యక్షులు గంగోలు వినోద్ కుమార్, పట్టణ ప్రచార కమిటీ విభాగ అధ్యక్షులు గోగుల వెంకయ్య, పట్టణ యువజన విభాగ కార్యదర్శి గొట్టిపాల సురేష్, కనకదుర్గ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ నంబూరి రవి, బల్సుపాడు గ్రామ సర్పంచ్ సూర్యప్రకాష్ రావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ పింగరి నరసింహారెడ్డి, మున్నేప్పరావు తదితరులు పాల్గొన్నారు. అక్కడికి పోదులే ఏదైతే మా వికలాంగులు కుటుంబాలు మా కొంతమంది 15 మాటలు ఇంటూ ప్లస్ ఎంత 3 వేసుకోండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి మరి గుర్తిస్తున్నారు తప్ప మనం అన్నది. ఎందుకంటే అంగవైకల్యం కలిగిన వాళ్ళకి పెన్షన్ ఎక్కువ పెంచింది జగన్మోహన్ రెడ్డి గారే. అంగవైకల్యం కలిగిన వాళ్ళకి సాచ్యురేషన్ అంటే సంతృప్తికర స్థాయికి పెన్షన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. 1వ తారీఖు వచ్చి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చే విధానాన్ని అలవాటు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మీ అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి, మీరు ఆఫీసులో తిరగలేరని చెప్పి వాలంటీర్ల వ్యవస్థ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఇబ్బంది పడకూడదు, ప్రతి 2000 జనాభాకి ఒక ఊళ్ళోనే సచివాలయం పెట్టాలి, లేకపోతే మండల పరిషత్ ఆఫీస్ దాకా వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి సచివాలయ వ్యవస్థ పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మొట్టమొదటిసారి ఆసుపత్రిలో డాక్టర్స్ ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి ఈ రాష్ట్రంలో 50,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఎవరు ఏఎన్ఎంలు కానీ, డాక్టర్లకు కానీ, వీళ్ళందరూ కూడా ల్యాబ్ అసిస్టెంట్లు కానీ అందరికీ ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రాష్ట్రంలో 2.5 లక్షల నుంచి ఆరోగ్యశ్రీని 25 లక్షలు తీసుకుపోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన కాడ నుంచి 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 కొత్త మెడికల్ కాలేజీలు ఒకేసారి తీసుకొచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. అది పరిస్థితి. కాబట్టి ముఖ్యమంత్రులు గుర్తించబెట్టాకమ్మా, ఈరోజు జగ్గయ్యపేట ప్రభుత్వ వైద్యశాలకి మరి అంగవైకల్యం కలిగినటువంటి వారికి పెన్షన్ల వెరిఫికేషన్ అని చెప్పి, మరి పెన్షన్ల వెరిఫికేషన్ లో భాగంగా ఈ అంగవైకల్యం కలిగిన వారికి అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకోండి, మీరు మీ అంగవైకల్యం అలానే ఉందా లేదా అనే దాని మీద మళ్ళీ మేము రీవెరిఫికేషన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పించడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే 2 కాళ్ళు లేని వాళ్ళకి, 2 చేతులు లేని వాళ్ళకి అకస్మాత్తుగా సంవత్సరాలు గడిచే కొద్దీ కాళ్ళు రావడం కానీ, చేతులు రావడం కానీ ఉండదు. పూర్తి అంగవైకల్యంతో పూర్తిగా మరి పెరాలసిస్ లాగా వచ్చి, లేదంటే చిన్నప్పుడే బై బర్తే వాళ్ళు పోలియో వచ్చి వాళ్ళకి మరి తర్వాత కాలంలో
ఇంప్రూవ్ అవడం అనేది మరి ఆరోగ్య చరిత్ర ఎక్కడ ఉండదు. అట్లాంటి వాళ్ళను కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ అనే పేరుతోని గవర్నమెంట్ హాస్పిటల్కి రప్పించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరి పెన్షన్లు అంగవైకల్య విభాగం కింద తీసుకుంటా ఉన్నారు, డిజేబుల్డ్ కింద. మరి ఈ 8 లక్షల మందిని కూడా మీరు సచివాలయం వైజ్గా నోటీసులు ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక 60 మందికి వెరిఫికేషన్ అని చెప్పి, వాళ్ళు నడవలేని వాళ్ళు ఉన్నారు, కుంటుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, పాక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, డేక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు, కనీసం 2-3 సహాయం లేకుండా నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇంతమంది ఏ విధంగా రాగలుగుతారు? బెడ్ రిడన్ వాళ్ళకి అని చెప్పి వాళ్ళే ప్రభుత్వమే బెడ్ రిడన్ వాళ్ళని చెప్పి కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళ వరకు మాత్రం వాళ్ళ ఇళ్ళకి పోయి వెరిఫికేషన్ చేస్తున్నారు. అది వరకు కొంతమేరకు ఓకే అయినా కానీ ఇంకా పూర్తి స్థాయిలో నడవలేని వాళ్ళు, పూర్తి స్థాయిలో 2-3 సహాయం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రాలేని వాళ్ళని కూడా ఈ వెరిఫికేషన్ పేరుతోని నోటీసులు ఇచ్చి హాస్పిటల్ చుట్టూ తిప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి, ఇది మానవతా దృక్పథంతో ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే వాళ్ళకి అంగవైకల్యం పూర్తిగా ఉందో వాళ్ళ విషయంలో ఇళ్ళకెళ్ళి సాధ్యమైనంత వరకు వెరిఫికేషన్ చేసుకోండి. అసలు 2 కాళ్ళు 2 చేతులు లేని వాళ్ళకు, లేకపోతే పుట్టుకతోనే పోలియో జబ్బుతోని 90% 80% ఉన్న వాళ్ళకు, లేదా పుట్టుకతోనే గుడ్డి వాళ్ళకు, పుట్టుకతోనే మోగ వాళ్ళకు, పుట్టుకతోనే చోటు వాళ్ళకు మీరు ఈ విధంగా వెరిఫికేషన్ పేరు మీద మరి ఆఫీసులకి గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మనమంటాం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉదయం 9 గంటలకు వచ్చారు, 60 మందికి అని చెప్పారు. ఇక్కడ అన్నవరం గ్రామస్తులు, అలానే బల్స్పాడు గ్రామస్తులు ఉన్నారు, 60 మందికి చెప్పారు. ఇప్పటివరకు 30 మందికి వెరిఫికేషన్ అయిపోయింది. 12 గంటలు అయింది. అంటే 9 నుంచి 12 గంటల వరకు 3 గంటల్లో 30 మందికి అయిపోయినాయి. అంటే ఇంకా 30 మంది ఉన్నారు. మరి సాయంత్రం 4-5 అవుతుంది. మేము ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని కూడా అడిగాం, మరి వీళ్ళకి 4 గంటల వరకు అంటే భోజనం ఎలా? మరి మధ్యాహ్నం 1 గంట 2ంటికి భోజనం పెట్టకపోతే మరి వాళ్ళు భోజనం చేసి రాలేదు కదా. వాళ్ళు మీరేదో 9 గంటలు రమ్మన్నారు, 12 గంటల ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఆలోచనతో వచ్చారు. మరి అంటే మేమేం చేయలేమని అన్నారు. మేము అన్నాం, రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని పెట్టాలని మేము కూడా 2 రోజులు కావాలంటే పెడతాము. అలానే వివిధ స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోండి అని. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా చాలా ఉన్నాయి. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. ఇందాక ఇది చెప్తే మేము మా మున్సిపల్ వైస్ చైర్మన్ గారు ఫటాన్ ఫిరోజ్ ఖాన్ గారు కూడా మరి ఫ్రూట్స్ ను బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇక్కడ అంగవైకల్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఏదైనా దృష్టి తీసుకొస్తే, స్థానికంగా సూపరింటెండెంట్ గారు ఏదైనా దృష్టి తీసుకొస్తే అవి చేయడానికి కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, మీరు 9 గంటలకు అన్నారు, కనీసం 12-1 గంట కల్లా 2 డాక్టర్లను పెట్టి వెరిఫికేషన్ చేసి పంపించండి. ఒకవేళ ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయండి. మీరు చేయలేకపోతే స్వచ్ఛంద సంస్థలను, రాజకీయ పార్టీలు అడగండి, తప్పనిసరిగా మేమందరం కూడా సహకరిస్తాం. అలానే ఇక్కడ వీల్ చైర్స్ కావాలి. కేవలం 1 చైర్ మాత్రమే ఉంది. 2-3 వీల్ చైర్లు ఉంటే బాగుంటుందని చెప్పి అసోసియేషన్, వికలాంగుల అసోసియేషన్ నాయకులు ఉన్నారు. ఇక్కడ బల్స్పాడు నుంచి ఇచ్చేసారు వెంకటేశ్వర గారు, కోటేశ్వర గారు, అలానే మంగళూరు నుంచి విజయలక్ష్మి గారు వచ్చారు. ఇద్దరు కూడా చాలా అనుభవంతో చెబుతా ఉన్నారు. వారు చెప్పే మాట ఏంటంటే, అసలు ఈ అంగవైకల్యం కలిగి మేము ఆత్మన్యూనతా భావంతో సమాజంలో బతుకుతా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.